గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈ వీడియోలో గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ వీడియోను మిస్ కాకండి. సో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ఏదైతే పాత నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ అది కంప్లీట్ అవ్వబోతుంది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా అయిపోయినాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఒకటి మిగిలి ఉన్నది. ఏదైతే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ భర్తీ చేసిన తర్వాత గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము చూస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే కొత్త గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొత్త గ్రూప్ 2 కనుక చూసుకున్నట్లయితే మేజర్గా కొత్త గ్రూప్ 2లో పోస్టులు దాదాపుగా 800 నుంచి 1000 పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంటుంది సార్. సో ఎందుకంటే గతంలో గ్రూప్ 2 783 పోస్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు నోటిఫికేషన్లో నిరుద్యోగులు చెప్పడం ఏంటిదంటే మాకు 800 కాదు 1000 పోస్టులు పెంచాలి. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాలు ఆగిన కదా, దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మరి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం వచ్చిన తర్వాత 1000 పోస్టులతో గ్రూప్ 2 వేస్తామనేసి చెప్పడం జరిగింది. మరి 1000 పోస్టులు అనేది ఖచ్చితంగా ఉండాలనేసి మరి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు సార్. మరి ఇంకో విషయం ఏంటిదంటే సిలబస్ ప్రధానంగా ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు సందేహం ఏంటిదంటే సిలబస్పై సందేహం అండి. ఇప్పుడు రీసెంట్గా మనకు సిలబస్పై కమిటీలు వేశారు. మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ సిలబస్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, మరి ప్రిపరేషన్ మొదలు పెట్టాలా వద్దా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాము. అయితే విషయం ఏంటిదంటే సిలబస్ ఒకవేళ మార్పు చేసినా కూడా అది 10 నుంచి 15% మార్పు చేస్తారండి. పెద్దగా మార్పు ఏముండదు గ్రూప్ 2లో. సిలబస్ యథావిధిగా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ చేంజ్ చేసి పాత విద్యార్థులకు నష్టం చేకూర్చరాదు, అంటే వాళ్ళు నష్టం చేకూర్చరు. అందుకోసమే దాదాపుగా సిలబస్ ఒకవేళ చేంజ్ అయినా కూడా 10% సిలబస్ చేంజ్ అవుతుంది. మిగతా 90% ఏదైతే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఉద్యమం లాంటి ఏదైతే కీలక సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా రీజనింగ్ లాంటి ఏదైతే సిలబస్ ఉందో ఖచ్చితంగా అవి ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లో మరి ఈ వేకెన్సీస్ పెరుగుతాయా? పెరగవండి, ఖచ్చితంగా పెరగవు. దాదాపుగా 1000 పోస్టులే ఎనఫ్గా ఉంటుంది. ఎందుకంటే గత నోటిఫికేషన్లో కూడా 800 పోస్టులే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లో కూడా 1000 పోస్టుల కంటే పెరిగే అవకాశం దాదాపుగా కనబడట్లేదు. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మరి ఈ ప్రక్రియ జూన్ 30 వరకు ఉన్నది. గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రక్రియ అంటే హైకోర్టులో నడుస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ప్రీవియస్ జాబ్ క్యాలెండర్లో గతంలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్. తర్వాత ఉన్న నోటిఫికేషన్ ఏంటిదంటే గ్రూప్ 2 నోటిఫికేషన్. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 3 అండ్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మిగతా పోస్టులు కూడా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ మనకు దాదాపుగా వితిన్ 2-3 మంత్స్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా ఆగస్టు లేదా సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.